So write a program to find given number is palindrome number or not. Write a program to find given number is palindrome or not. Okay. So first of all, what is palindrome number? Palindrome, what is palindrome? Okay. So the reverse number is equal to given number. Okay. So reverse number is equal to given number. ఓకే, సో మనం ఒక నెంబర్ నేను ఇక్కడ 121 అని ఇచ్చాను. ఇది రివర్స్ చేస్తే ఏమొస్తుంది? నంబర్ ఇజ్ ఈక్వల్ టు 121. సో రివర్స్ నెంబర్ ఏమవుతుంది? రివర్స్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు 121. సో అయితే ఆ నెంబర్ని ఏమంటాం? ప్యాలెండ్రోమ్ నెంబర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ n ఇజ్ ఈక్వల్ టు 123. సో రివర్స్ నెంబర్ ఏమవుతుంది? 321. సో 123 ఈజ్ ఈక్వల్ టు 321. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇది నాట్ ప్యాలెండ్రోమ్. ఓకే, నాట్ ప్యాలెండ్రోమ్. ఓకే, సో ఈ క్వశ్చన్, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం? ఓకే, ఒకసారి చూడండి. ఆల్రెడీ మనకి రివర్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా. సో రివర్స్ నెంబర్ ఎలా వస్తుంది? ఓకే, ఇక్కడ n అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో n, ఓకే, సో ఎవరీ వేరియబుల్ సమ్ అడ్రస్. సో 500. ఇక్కడ రివర్స్ నెంబర్, సో రివర్స్ సమ్ అడ్రస్ 600. ఓకే, సో ఇప్పుడు మనం ఇచ్చిన నెంబర్కి రివర్స్ నెంబర్ క్యాల్కులేట్ చేయాలి. సో ఫస్ట్ n యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. సో n 121 అంటే ఎంటర్ ఎనీ నంబర్. సో ఎంటర్ ఎనీ నంబర్. సో 121 అని ఎంటర్ చేస్తాం అనుకోండి. ఓకే, సో మనకి దీనికి రివర్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రివర్స్ నెంబర్ ఎలా వస్తుంది? రివర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇనిషియల్గా రివర్స్లో 0 తీసుకుంటాం. సో ఆల్రెడీ ఈ ప్రాబ్లం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, హౌ టు ఫైండ్ అవుట్ రివర్స్ నెంబర్. ఓకే, సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ n mod 10. ఓకే, సో ఇది రిపీటెడ్గా జరగాలంటే సో లూప్ అనేది వాడతామని చెప్పాం కదా. అంటే ఇప్పుడు ఎప్పుడు జరగాలి? వైల్ n గ్రేటర్ దాన్ 0 అయినా, సో n గ్రేటర్ దాన్ 0 అయితే, సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ n mod 10. నెక్స్ట్ n వాల్యూ అవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు n/10. ఓకే, సో ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి మనకి nలోకి వాల్యూ ఎంత వస్తుంది? ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి దాని ఒక లూప్ రాయాలంటే ఇనిషియలైజేషన్ ఉండాలి. సో n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేస్తాం. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. ఓకే, సో ఇది ఇటరేషన్. సో n is equal to n/10. okay, సో n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేస్తాం. n is equal to 121. సో దిస్ వన్ is condition, సో దిస్ is iteration. ఓకే, సో అంటే మనం లూప్ నుంచి బయటకు వచ్చేసరికి nలోకి వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. మనకు ఏమంటున్నాం? ఈ రివర్స్ నెంబర్, ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి మనకి nలోకి వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఓకే, అందుకే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక m అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. తీసుకుని
ఆ ఎన్ వాల్యూ ఫస్ట్ ఎన్ వాల్యూ ఎంకి అసైన్ చేస్తున్నాను. అంటే ఎన్లో ఉన్న 121 ఎంలో కూడా ఎంత వస్తుంది 121 ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కోడింగ్ m గ్రేటర్ దాన్ 0 రివర్స్ ఈజ్ ఈక్వల్ రివర్స్ ఇంటూ 10 ప్లస్ m mod 10 హియర్ m ఈజ్ ఈక్వల్ టు m బై 10. సో మనకి కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎంలోకి వాల్యూ 0 వస్తుంది, బట్ ఎన్లో మనం ఎంటర్ చేసిన వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం కండిషన్ చెక్ చేయాలి. సో కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ ఏంటి, ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రివర్స్. సో రివర్స్లో ఉన్న వాల్యూ ఎన్ వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్ అయితే గివెన్ నెంబర్ ఈజ్ పాలెండ్రోమ్. ఓకే, సో if n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రివర్స్, ఈ రెండు ఈక్వల్ అయితే సప్పుడు ఇక్కడ printf గివెన్ నంబర్ ఈజ్ పాలెండ్రోమ్ అని ఇస్తాం. ఓకే, పాలెండ్రోమ్. ఓకే, సో ఎల్స్ printf not palindrome. ఓకే, సో ఇప్పుడు దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ టోటల్ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి మనం. సో చూడండి ఇక్కడ రివర్స్ ఎన్ ఎమ్. సో ఎన్ వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత లూప్ రాసిన తర్వాత కండిషన్ అనేవి చెక్ చేయాలి. ఓకే, open start turbo C++. ఓకే, సో ఆల్ట్ ఎఫ్ ఓపెన్. ఆల్రెడీ ఇంతకుముందున్న ఫైల్ ఏదో ఓపెన్ చేయండి ఇక్కడ. సో ప్యాటర్న్ అనే ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ప్యాటర్న్ ఓకే, సో F5. ఓకే, చూడండి మనం ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఎన్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో ఎన్ నెక్స్ట్ ఎమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఎమ్ నెక్స్ట్ రివర్స్. సో రివర్స్. ఓకే, సో ఎన్ వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. సో printf ఎంటర్ ఎనీ నెంబర్ అండ్ scanf. ఓకే, నెక్స్ట్ ఇనిషియల్గా రివర్స్లో వాల్యూ ఎంత ఉండాలని చెప్పాం 0. సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు చూడండి ఒక లూప్ రాయాలంటే ఏమేమి ఉండాలని చెప్పాము, కండిషన్ ఇటరేషన్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ సో ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది లేదు. మనం ఎంటర్ చేసే ఎన్ వాల్యూ ఎన్లో స్టోర్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది లేదు. సో ఇనిషియలైజేషన్ ఆప్షన్ కాబట్టి సెమీకోలన్. ఇది ఎప్పటి వరకు జరగాలి, ఎన్
గ్రేటర్ దాన్ 0 అయ్యే వరకు జరగాలి. సో n గ్రేటర్ దాన్ 0. ఓకే, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు సో ఇటరేషన్ ఏంటి మనకి n ఈజ్ ఈక్వల్ టు n/10. n ఈజ్ ఈక్వల్ టు n/10. ఓకే, ఇటరేషన్. ఓకే, మనకి ఇక్కడ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ n mod 10. ఓకే, అసలు చేస్తాను. Reverse is equal to reverse into 10 plus n mod 10. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి మనకి n వాల్యూ 0 ఉంటుంది. ఓకే, సో మనం నెక్స్ట్ ఆ రివర్స్ నెంబర్ nతో కంపేర్ చేయాలి. సో అందుకే ఏం చేస్తున్నాం, ఇక్కడ m అనే ఒక వేరియబుల్ తీసుకొని సో m అనే వేరియబుల్లోకి n వాల్యూ అసైన్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రాసే కోడింగ్ n వాల్యూమే కాకుండా m గ్రేటర్ దాన్ 0 అయితే రివర్స్ ఈజ్ ఈక్వల్ రివర్స్ ఇంటూ 10 ప్లస్ m mod 10. ఓకే, సో నెక్స్ట్ m వాల్యూ m ఈజ్ ఈక్వల్ టు m/10. ఓకే, ఓకే, ఇప్పుడు ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకి రివర్స్ నెంబర్ అనేది ఏ వేరియబుల్లో స్టోర్ అవుతుంది, రివర్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ ఈ రెండు వాల్యూస్ n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు n value is equal to reverse. See, both values equal అయితే printf given number. సో మెసేజ్ మన ఇష్టం ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తా అంటే గివెన్ నంబర్ %d is palindrome. ఓకే, సో నంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. నంబర్ ఏంటి ఇక్కడ మనకి n. else printf given number %d is not palindrome.
ఒకసారి చూడండి. సో F2 సేవ్ చేస్తున్నాను, ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. సో ఎంటర్ ఎనీ నెంబర్. ఓకే, సో 121 అని ఎంటర్ చేస్తాను. సో గివెన్ నెంబర్ 121 ఈజ్ ప్యాలెండ్రోమ్. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో F7. సో మా సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, 3 వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది, ఎన్, ఎమ్, రివర్స్. ఓకే, సో ఎంటర్ ఎనీ నెంబర్. సో 121 ఎంటర్ చేస్తాను. ఓకే, సో ఎన్ వాల్యూ ఎంత మనకి, రివర్స్లో వాల్యూ ఎంత వస్తుంది, 0. ఇప్పుడు ఎంలోకి వాల్యూ ఎంత వస్తుంది, 121. సో 121 గ్రేటర్ దాన్ 0, ఎస్ కండిషన్ ట్రూ. సో రివర్స్లో వాల్యూ ఎంత ఉంది, 0 ఇంటూ 10, 0 ప్లస్ 121 mod 10. ఇక్కడ మనకి 121 mod 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది, 1. సో 0 ప్లస్ 1, 1 అంటే రివర్స్లో వాల్యూ ఎంత వస్తుంది, 1. ఓకే, నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్ టు m/10, 121/10 అంటే వాల్యూ ఎంత, 12. సో 12 గ్రేటర్ దాన్ 0, ఎస్ కండిషన్ ట్రూ. ఇప్పుడు రివర్స్లో వాల్యూ ఎంత ఉంది, 1. 1 ఇంటూ 10, 10 ప్లస్ 12 mod 10 అంటే 2 అంటే ఎంత వస్తుంది, 12 అంటే రివర్స్లో వాల్యూ ఎంత వస్తుంది, 12. నెక్స్ట్ ఎంలోకి వాల్యూ ఎంత వస్తుంది, 1. సో 1 గ్రేటర్ దాన్ 0, ఎస్ కండిషన్ ట్రూ. సో 12 ఇంటూ 10, 120 ప్లస్ 1 mod 10, 1 అంటే 121 అంటే రివర్స్లో వాల్యూ ఎంత ఉంది, 121. నెక్స్ట్ ఎంలోకి వాల్యూ ఎంత వస్తుంది, 0. సో 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఫాల్స్, ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నాకు ఎన్లో వాల్యూ ఎంత ఉంది, 121, రివర్స్లో వాల్యూ ఎంత ఉంది, 121 అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో F7, ఎస్ ఫాల్స్ లూప్ బయటకు వచ్చి కండిషన్ ట్రూ, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇంకా. ఓకే, సో గివెన్ నెంబర్ 121 ఈజ్ ప్యాలెండ్రోమ్. ఓకే, సో కంట్రోల్ F9. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ నెంబర్. సో 321 రివర్స్ చేస్తే 123, బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కదా. సో గివెన్ నెంబర్ ఈస్ నాట్ ఏ ప్యాలెండ్రోమ్. ఓకే, okay, if you have any doubts please ask in comment section. Okay, thank you.